నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పటికీ హాట్ టాపిక్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆయన ఏం మాట్లాడినా అదో పెద్ద డిబేట్ అవుతోంది. కారణం వైసీపీ ఆ విషయాన్ని బాగా సీరియస్గా తీసుకోవటమే. తాజాగా పవన్ చేసిన 15 ఏళ్ల కామెంట్ రాజకీయ ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఏదైనా సరే రాజకీయ పార్టీ పెట్టాక దాన్ని పూర్తి స్థాయిలో అధికారంలోకి తేవాలన్న ఆలోచన ఉండాలి. అంతేకాని ఇతర పార్టీలతో పొత్తుతో కొనసాగాలి అని అస్సలు అనుకోకూడదు. కానీ ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎప్పటికీ టీడీపీతో పొత్తులోనే కొనసాగాలని ఆలోచిస్తోంది. అంతే తప్ప స్వయంగా పూర్తిగా అధికారంలోకి రావాలని అనుకోవట్లేదు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు పదే పదే ఇదే చెబుతున్నాయి. తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ కొబ్బరి చెట్లకు కూటమి ప్రభుత్వానికి పోలిక చెప్పారు. ఎలాగైతే కొబ్బరి మొక్కను ఇప్పుడు నాటితే ఓ 10 ఏళ్ల తర్వాత అది ఫలాలివ్వటం మొదలు పెడుతుందో అలా కూటమి ప్రభుత్వం కూడా ఓ 15 ఏళ్లు కొనసాగితే మంచి ఫలితాలు వస్తాయి అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఆయన ఉద్దేశం మంచిదే. ఆయనకు పదవులపై ఆశ లేకపోవచ్చు. కానీ జనసేన పార్టీ పరంగా అది సరైన నిర్ణయమేనా? పార్టీలో నేతలంతా ఇదే భావనతో ఉన్నారా అనేదే ఇక్కడ తేలాల్సిన అంశం. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి కట్టినప్పుడే చాలా మంది జనసేన కార్యకర్తలు, నాయకులు అభ్యంతరం చెప్పారు. అటు టీడీపీ నుంచి కూడా గ్రౌండ్ లెవెల్లో అభ్యంతరాలైతే వ్యక్తమయ్యాయి. చివరకు ఆ అలయన్స్ కలిసొచ్చి గ్రాండ్ విక్టరీ సొంతమైంది. కానీ ఇప్పటికీ లోకల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన మధ్య వైరం అలాగే కొనసాగుతోంది. తమ సీట్లను త్యాగం చేసుకున్న వారు భాగస్వామ్య పార్టీలపై గుర్రుగా ఉన్నారు. నెక్స్ట్ ఎన్నికల్లో త్యాగాలు చెయ్యకూడదు అని వారు అనుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏకంగా 15 ఏళ్ల పాటు త్యాగాలు తప్పవన్న సంకేతాలు ఇస్తున్నారు. ఇలాగైతే జనసేన ఎదుగుదల ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇక టీడీపీ నుంచి 15 ఏళ్ల ప్రకటన రావడమే లేదు. ఆ పార్టీకి 2024 భారీగా సీట్లు రావడంతో సహజంగానే ఆ పార్టీలో జనసేనతో పొత్తు లేకపోయినా అధికారం తమదే అన్న ఆలోచన ఉంది. అందుకే సీఎం చంద్రబాబు ఏనాడు కూటమి మరో 15 ఏళ్లు కంటిన్యూ అవుతుంది అని చెప్పిన దాఖలాలు లేవు. విజన్ మిషన్ 2047 వికసిత్ భారత్ అంటున్నారు. కానీ జనసేనతో పొత్తు కొనసాగుతుంది అని అనట్లేదు. వ్యూహాలు వేయటంలో చంద్రబాబు దిట్ట కాబట్టి ఆయన ముందు జాగ్రత్తగా ఎలాంటి హామీలు ఇవ్వకుండా జాగ్రత్త పడుతున్నారు. అందువల్ల మాటి మాటికి పవన్ కళ్యాణ్ 15 ఏళ్ల పొత్తు మాట తేవటం వల్ల అది జనసేన వీక్నెస్ ని తెలియజేస్తుందన్న భావన తెరపైకి వస్తోంది.